ముందు షాట్లో ఏంజల్ 1 తాలూకా రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక 2 టూల్స్ చూసుకున్నామండి. వన్ ట్యాప్ ఎగ్జిట్ అండ్ సెక్యూర్ ఎగ్జిట్. ఈ వీడియోలో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి అలాగే ఓసీఓ ఆర్డర్స్ గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎంట్రీ ఈజీగానే దొరికేస్తుంది, బట్ ఎగ్జిట్ టైంలో పానిక్ అవుతూ ఉంటాం. ప్రైస్ ఫాస్ట్ గా మూవ్ అయిపోతూ ఉంటుంది, లేదా ఎమోషన్స్ తో ఏంటంటే ఎస్ఎల్ ని డ్రాగ్ చేసేస్తూ ఉంటాం. సో ఎమోషన్స్ ని పక్కన పెట్టి ఆటోమేటిక్ గా ఫ్యూచర్స్ ని యూజ్ చేసుకుంటూ మనం పొజిషన్స్ నుంచి ఈజీగా ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. ట్రైలింగ్ ఎస్ఎల్ అంటే ఇప్పుడు ప్రైస్ పెరుగుతున్నప్పుడు మన ఎస్ఎల్ పెరుగుతూ వెళ్తూ ఉండాలి, అండ్ ప్రైస్ పడుతున్నప్పుడు ఎస్ఎల్ అక్కడే ఉంచుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనం ప్రాఫిట్స్ ని లాక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మొబైల్ వర్షన్ లో ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ పొజిషన్స్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ కిందన స్టాప్ లాస్ టార్గెట్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ వచ్చిన దాంట్లో చూడండి అలా కిందకి వెళ్తే ఇక్కడ యాడ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉన్నది కదా. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇందాక మనం అనుకున్నట్టు 5 పాయింట్స్ లేక 10 పాయింట్స్ లేక ఎంత అనేది ఇక్కడ చూడాలండి. సో నార్మల్గా ఒక ఎస్ఎల్ పెట్టుకుంటాం, దాని తర్వాత ఎన్ని పాయింట్స్తో అది ట్రైల్ అవ్వాలో అనేది ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత ప్లేస్ సెల్ ఆర్డర్. నెక్స్ట్ ఓసీఓ ఆర్డర్. దీని అర్థం ఏంటంటే స్మార్ట్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ జీటీటీ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓసీఓ ఆర్డర్ వన్ క్యాన్సల్స్ అదర్. అంటే మనం ఇందులో ఏం చేస్తున్నామంటే డెలివరీకి తీసుకున్న స్టాక్స్, మన హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్కి ఒక ఎస్ఎల్ అండ్ అలాగే ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. జనరల్గా మనం ఏంటి రోజు ఎస్ఎల్ పెట్టుకోవాలి లేదంటే రోజు టార్గెట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం, బట్ అలా కాకుండా ఓసీఓ పెడితే చాలా రోజుల వరకు ఇది లైవ్లో ఉంటూ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఈ జీటీటీ ఆర్డర్లో ఓసీఓ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అలాగే టార్గెట్ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీ ఎస్ఎల్ హిట్ అయితే ఆటోమేటిక్గా మీ టార్గెట్ కోసం ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో అది కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి. రేపు పొద్దున ఒకవేళ మీ టార్గెట్ ప్రైస్ హిట్ అయితే ఆటోమేటిక్గా ఎస్ఎల్ ఏదైతే ఉన్నదో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా లేదా? సో డెలివరీస్కి అదే హోల్డింగ్స్లో ఉన్న వాటికి ఇది యూజ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఒకటి క్యాన్సిల్ అయితే రెండోది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏంజల్ 1లో ఉన్న ఒక 2 రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి. ట్రైలింగ్ స్టాప్ లాస్, ప్రైస్తో పాటు నడిచే స్టాప్ లాస్, ఓసీఓ ఆర్డర్స్, టార్గెట్ ప్లస్ ఎస్ఎల్ 2 పెట్టుకోవచ్చు, డెలివరీస్కి పెట్టుకుంటూ ఉండొచ్చు, అండ్ ఒకటి ట్రిగర్ అయితే ఇంకొకటి క్యాన్సిల్ కూడా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. సో వీటి వల్ల మార్కెట్ రిస్క్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అండి మనం.